అంగన్వాడీలు శ్రమ చేయబట్టి 34వ రోజుకి ప్రవేశించారు. ప్రభుత్వం వేతనాల విషయంలో పట్టుదలకి పోతూ ఉంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పెంచే విధానం మాది. ఒకసారి 2019లో పెంచాం కాబట్టి మళ్ళీ పెంచమని చెప్తా ఉంది. వాస్తవంగా ఈ రోజుకు చూస్తే కూడా ఏ ప్రభుత్వం ఎన్నిసార్లు పెంచినా ఎంత పెంచినా ఈరోజు కూడా వర్కర్కి రోజుకి 400 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. హెల్పర్కి రోజుకి 250 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకి మినిమం స్కేల్లో లెక్కేస్తే మినిమం బేసిక్ హెచ్ఆర్ఏ ఇటువంటి కనుక చూసుకుంటే 25,000 26,000 రూపాయలు వస్తున్నాయి ఈ రోజున. మరి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ గౌరవ వేతన పేరుతో నికృష్టమైనటువంటి వేతనాలతో పనిచేసేటువంటి అంగన్వాడీలని ప్రభుత్వం ఈ విధంగా దోపిడీ చేయటం సరైనటువంటి పద్ధత అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి పెంచుతాం అని చెప్తా ఉంది. వాస్తవంగా 2016, 2018లో గత ప్రభుత్వం ఉండగా అంగన్వాడీలు పోరాడిన తర్వాత 2 సార్లు వేతనాలు పెరిగినాయి. గణనీయంగా అప్పుడు వేతనాలు పెరిగినాయి. 2018లో వేతనాలు పెరిగిన తర్వాత మళ్ళీ 2019లో ఈ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచింది. నేను 1000 రూపాయలు పెంచాను కాబట్టి 5 సంవత్సరాల వరకు ఆ 1000 రూపాయలు సరిపోతాయి అనేటువంటి వాదన ప్రభుత్వం చేస్తూ ఉంది. వాస్తవంగా తనకు 5 సంవత్సరాల విధానం అయ్యేటైతే మరి 2018లో ఆ ప్రభుత్వం పెంచినప్పుడు 1 సంవత్సరంలోనే నువ్వు పెంచాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అడిగితే మాత్రం 1000 రూపాయలు మాత్రం ఎందుకు పెంచావు? అందుకని నువ్వు 2019లో కనుక 1000 రూపాయలు పెంచకుండా ఉన్నట్టయితే 2018 నుంచి లెక్కేసుకుంటే 2023 జూలైలో మరి అంతకుముందు ప్రభుత్వం ఎంతైతే పెంచిందో అంతైనా సరే పెంచాల్సినటువంటి అవసరం వచ్చిండేది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి వాదన చాలా అసంబద్ధమైనటువంటిది. ఒకసారి డబ్బులు లేవు అని చెప్పింది, ఇంకోసారి డబ్బులు ఉన్నాయి కానీ మేము పెంచే విధానం కాదు అని చెప్తాను. అంటే ఉద్యోగుల పేరుతో గౌరవ వేతన పేరుతో ఇటువంటి దోపిడీ చేయటం అనేది ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. ఈ రోజున పల్లెటూళ్ళలో కూడా 400 రూపాయలకు కూడా ఎవరు కూలికి దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో కూడా అంగన్వాడీల్ని వేధించడం మానుకొని గణనీయంగా వారి వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకటి.